మనం సమాజం ఏమనుకుంటుందో, సమాజం మన గురించి ఎలా ఆలోచిస్తుందో, సో సమాజంలో నా పరువు, నా ప్రతిష్ట ఏమవుతుందో ఇలా ఆలోచిస్తూ ఒక టైప్ ఆఫ్ చట్రంలోకి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. సో అట్లా వెళ్ళిపోతూ వాళ్ళ సొంతంగాను, వాళ్ళ స్వశక్తితోనూ, వాళ్ళ సొంత ఆనందాన్ని, సొంత విషయాలన్నీ కూడా పక్కన పెట్టి సొసైటీ కోసం బతకడం కొంతమంది బాగా అలవాటు పడిపోయింటారు అన్నమాట. అట్లాంటి వాళ్ళతో ముఖ్యంగా మన పెద్దలు ఇట్లాంటి విషయాల్లో సొసైటీ అక్కడ మానం, ఇక్కడ పరువు, ఇక్కడ మర్యాద అంటూ మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ముఖ్యంగా మా ఇంట్లో ఇది నేను చాలా భయంకరంగా ఫేస్ చేసిన ఒక పెద్ద ఇష్యూ అనమాట. మా ఫాదర్ నేను ధ్యానం చేస్తుంటే నన్ను ఆల్మోస్ట్ ఒక పనికిరానోడు అనుకుంటున్నారు ఊర్లో. అది అనవసరంగా ఆయన అనుకున్నాడు, ఎవరు అనుకోలేదు అలా. ఎందుకంటే ధ్యానం అనేది మంచిదే, సో దానివల్ల ఇక్కడ కూడా నష్టమే రాలేదు. బట్ ఆయన అనుక్షణం నీ గురించి ఊర్లో అట్లా అంటున్నారు, నీ గురించి ఊర్లో ఇట్లా అంటున్నారు, డిగ్నిఫైడ్గా ఉండాలా, ప్రిస్టేజ్ ఉండాలా, ఇట్లా అంటూ నాకు ఉన్న ఫ్రీడమ్ని మొత్తం పోగొట్టేవాడు ఆల్మోస్ట్. సో పోగొట్టాలని ట్రై చేశాడు. బట్ నేను చెప్పాను, సో ధ్యానం 10 మందికి పనికొచ్చేది, సో ఆ పని నేను ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను. నువ్వు కాదు, ఎవరు వచ్చినా సరే నాకు నేనుగా బతుకుతాను, నాకు నచ్చినట్టే బతుకుతాను, నేను సరైన పని చేస్తున్నంతకాలం నేను ఎవరికి భయపడనని చెప్పి చెప్పడం జరిగింది. సో ఎంతవరకు మనం ఈ సమాజంలో జరిగే మన గురించి నెగిటివ్ టాక్స్ పట్టించుకోవాలి చెప్పండి.